ఈ ధర్మ పోరాటంలో మీరు సహకరించండి. సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో నా వంతు కర్తవ్యం చేస్తాను. అసెంబ్లీకి క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతనే ఏపీ ప్రజలు తిరుగులేని తీర్పిచ్చారన్నారు చంద్రబాబు. వారందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేశారు చంద్రబాబు. నిన్నటి రిజల్ట్ చూసాము. అఖండ విజయాన్ని సాధించిన కూటమి తరపున చంద్రబాబు మాట్లాడటం జరిగింది. అఖండ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మాట్లాడటం జరిగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. ధనలక్ష్మి, అఖండ విజయం సాధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు. ఇంతటి ఘన విజయం గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకు పరాకాష్ఠగా అని చెప్పేసి ఆయన అభివర్ణించారు. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో, 5 సంవత్సరాలుగా ఎంత ఆవేదన చెందుతున్నారు అనేటటువంటి అంశాన్ని దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి సొంత ఖర్చులతో ఆంధ్రప్రదేశ్కి వచ్చి గంటల తరబడి క్యూలో నిలబడి ఓటేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి ఘన విజయం 3 పార్టీల కూటమితో ముందుకెళ్లిన నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించబట్టి ఇంత ఘన విజయం సాధించామని చెప్పేసి ఆయన చాలా కృతజ్ఞతాభావంతో, చాలా నమ్మకంతో, చాలా ఆయన మనసంతా కూడా కృతజ్ఞతాభావంతో నిండిపోయినటువంటి హృదయంతో ఆయన రాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలు చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం ఇచ్చినటువంటి ఈ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే బాధ్యత నాది. 3 పార్టీలు కలిపి అటు జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అన్ని హామీలు కూడా దశల వారీగా అమలు చేస్తాం. శిథిలమైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చేస్తామని చెప్పేసి ఆయన పూర్తి స్థాయిలో చాలా నమ్మకంగా చెప్పారు. ప్రజలు ఏ విధమైనటువంటి అపనమ్మకం అవసరం లేదు. ఇచ్చిన ప్రతి హామీని, ప్రతి వ్యక్తి గౌరవాన్ని, రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని అంశాలని, రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి అన్ని హక్కుల్ని కాలరాసినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని అన్నిటి కూడా ప్రజలకు దక్కే విధంగా, ప్రజలు నమ్మకంగా, ధైర్యంగా, పూర్తి విశ్వాసంతో ఉండే విధంగా పునర్నిర్మాణం చేసి ఆంధ్రప్రదేశ్ ని మళ్లీ శాంతియుతంగా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అంకితం చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ రోజు మరికొద్దిసేపట్లోనే ఆయన ఢిల్లీ బయలుదేరుతా ఉన్నారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొంటారు. ఆయన ఎన్డీఏ కన్వీనర్ గా వెళ్తారనేటువంటి అంశం గురించి కూడా మీడియా మిత్రులు ప్రస్తావించిన నేపథ్యంలో దేశంలో అనేక రాజకీయ పరిణామాలు జరుగుతాయి. వాటిలో భాగంగానే నేను ఎన్డీఏ కూటమిలో ఉన్నాను కాబట్టి ఏమైనా జరగవచ్చు అని చెప్పేసి ఆయన నర్మగర్భంగా చెప్పినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి కన్వీనర్ అవుతారనేటటువంటి అంశానికి బలం చేకూరుస్తున్నట్టు అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని రకాల అప్పులు చేశారు, ఏ వ్యవస్థలు అప్పులు ఊబిలో కూరుకుపోయింది, ఎన్ని ఉన్నటువంటి సహజ సంపదను ఎంత మేరకు కొల్లగొట్టారు, వాటిని ఏ విధంగా రక్షించాలి, ప్రజల ప్రాణ మాన ధన ప్రాణాలను ఏ విధంగా రక్షించాలనేటటువంటి వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామో అన్ని విషయాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆశీర్వచనాలు ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగానే వారి సలహాలు, సూచనలు తీసుకోవటం, ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి వాటిని అమలు చేసే దిశగానే మొత్తం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముందుకెళ్తుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అంశాలు, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా చూసినటువంటి అనుభవాలు, ప్రస్తుతం గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి కూడా బేరేజీ వేస్తూ ఆయన విశ్లేషణాత్మకంగా, అనుభవపూర్వకంగా అన్ని విషయాలు కూడా ఆయన మొత్తం కూడా పోసుకొచ్చినట్టుగా రాష్ట్ర ప్రజలకు మరొకసారి వివరించారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా నెరవేరుస్తామో, ఏ విధమైనటువంటి అంశాలని ఎలా ముందుకెళ్తామో అనేటటువంటి అంశాల గురించి కూడా రాష్ట్ర ప్రజలకు మరొకసారి మీడియా ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఎప్పుడు ఢిల్లీకి వెళ్లిన తర్వాత అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, మరోవైపు అమిత్ షాని, బీజేపీ అగ్రనాయకత్వాన్ని అంతా కూడా కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారం 9వ తారీఖు అంటున్నప్పుడు కూడా యథమిద్దంగా ఇంకా చంద్రబాబు నాయుడు అయితే తేదీని పార్టీ వర్గాలు డిక్లేర్ చేయలేదు కాబట్టి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీని, అమిత్ షాని కలిసి వారి తేదీలు తీసుకున్న
చేసుకున్న తర్వాత ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఉదయాన్నే ఈ రోజు మరికొద్ది సేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా గంట సేపు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఎప్పుడు ప్రమాణ స్వీకారం జరుగుద్ది, ఎక్కడ అమరావతి ప్రాంతంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ముందుగానే నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇప్పటికే 3-4 ప్రాంతాలు కూడా ఐడెంటిఫై చేశారు. వాటికి సంబంధించి ఈ రోజు కూడా దీనికి సంబంధించిన ప్రత్యేక బృందం ఆ ప్రాంతాలను పర్యటించడం, అక్కడ ఎంతమంది అవకాశం ఉంటుంది కూర్చోవటానికి, వివిఐపీలు వస్తే ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది, వాటికి సంబంధించిన అన్ని కూడా బందోబస్తు, అటు డీజీపీ ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసే పరిస్థితి. 3 ప్రాంతాల్లో ఐడెంటిఫై చేశారు. ప్రమాణ స్వీకారాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహించాలి, రాష్ట్ర ప్రజలకు అంకితం చేసే దిశగా, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా, రాష్ట్ర పరిపాలన రాబోయే రోజుల్లో సాగుతుందనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చే దిశగానే ఈ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. దీనికి అమరావతి ప్రాంతమే అనువైన ప్రాంతంగా ముందుగానే ప్రకటించారు. అమరావతి ప్రాంతంలోనే ప్రమాణ స్వీకారానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పేసి అధికారులకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా డీజీపీ కూడా నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైనటువంటి నేపథ్యంలో దీనికి ఎంతమందిని ఆహ్వానించాలి, ఏ పార్టీల నుంచి అగ్రనేతలు ఎవరెవరు వస్తారనేటువంటి అంశం గురించి కూడా ఈ రోజు మధ్యాహ్నానికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా తేదీలు ఇచ్చే దాన్ని బట్టి ప్రమాణ స్వీకారం తేదీని డిక్లేర్ చేసేటటువంటి అవకాశం ఉంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ జయరాజ్. I am also experienced. I have seen so many political changes in this country. We are in NDA. I am going for NDA meeting. In course of time, anything will report to you. Thank you. చాలా మంది పాలకులంటే ఎట్టుండాలో పనిచేశారు. పాలకుడు అంటే ఎట్ట ఉండకూడదో పనిచేసి దాన్ని ప్రపంచానికి ఒక కేస్ స్టడీ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. చాలా మంది ఓడిపోయారు, కానీ ఓడిపోవడం వద్దు, ఇక నువ్వే వద్దని ఓటేయడం డిఫరెంట్. అదే జరిగింది ఈరోజు.